నమస్కారం. జేకే న్యూస్ కి స్వాగతం. శ్రీరాముని మాట రూపం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం 13/8/2024 శ్రావణ మంగళవారం కాసాపురం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం నందు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సుదర్శనమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేవస్థానం నందు 8-9 ఇంచులు ఏకశిలా విగ్రహం ప్రసన్నాంజనేయ స్వామి ఉపాలయంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి ప్రత్యేక విశేష పూజలు నిర్వహించి తమలపాకు పుష్పాలతో అలంకరణతో నిర్వహించడం జరిగింది. అనంతరం శకుంతలమ్మ తలారి పరశురాముడు దంపతులు మాట్లాడుతూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు తెలుపుతూ ఈ దేవస్థానం భూమి పూజ నుండి ఆలయ విగ్రహ ప్రతిష్ట ఈ రోజు వరకు ఎంతో మంది పుణ్యమూర్తులు ఎంతో మంది జ్ఞానులు పీఠాధిపతులు దేవస్థానాన్ని సందర్శించి వారి మనసులో నుంచి వచ్చిన అమృత మాటలు ఆధారంగా స్వామి అమ్మవారి స్థల చరిత్ర బుక్స్ చేయడానికి అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారు చెప్పిన విషయాలలో అతి ముఖ్యమైనటువంటి సమాచారం భక్తులకు తెలియజేస్తున్నాము. శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి వారికి నీకు కాశ్యకాపురం నందు నెట్టికంటి అనే క్షేత్రం ఏర్పడుతుంది అనగా నాకెందుకు స్వామి నీవు లేని క్షేత్రం నీ పాదాలే శరణం అన్నారట. నేనెక్కడికి పోతాను ఆంజనేయ నీ చెంతనే తూర్పు ఉత్తర ఈశాన్య దిశన నీ తల్లి సీతమ్మ లక్ష్మిగాను నేను నారాయణుడిగాను వస్తానని ఇన్ని యుగాల తర్వాత శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఇచ్చిన మాట ఈ రోజుకు తీరింది. అందుకే స్వామి భక్తులకు అభయమిస్తూ వారి తల్లిదండ్రులైన లక్ష్మీనారాయణ స్వామి కోసం ఆయన చూపు తూర్పు వైపు ఉంటుందనేది సత్యం. ఇలా ఎన్నో అద్భుత విశేష ఉపాలయాలు ఈ దేవస్థానంలో ఉన్నాయని తెరవడానికి సంతోషిస్తున్నాం. అందరూ ప్రజలు భక్తులు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దర్శనం చేసుకోవాలని కోరుచున్నాను. అనంతరం అర్చకులు శ్రీనివాస స్వామి మాట్లాడుతూ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని దర్శిస్తే చాలా మంచి జరుగుతుందని శ్రావణ మాసంలో 3 ఆంజనేయ స్వాములు దర్శించుకొని వచ్చే భక్తులందరూ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాసాపురం గ్రామం భగవద్గీత పారాయణం బృందం భజన బృందావన సభ్యులు ఆలయ ట్రస్ట్ సభ్యులు నిత్య అన్నదాన సేవకులు స్వామి అమ్మవారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణుని శ్రీపాదమే శరణు. కమలా సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ కమలా సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే. అదిగో ఇల్లందకుంట ఇది దశరథ రాముని పాదమంట ఇదిగో ఇల్లందకుంట ఇది సీతమ్మ ఆత్మదీపమంట అంజని తనయుని ఆత్మబలం భక్త కోటికిది గుండె బలం అంజని తనయుని ఆత్మబలం భక్త కోటికిది గుండె బలం జగమంతా పలుకుతున్నది రామచంద్రని చరితం అదిగో ఇల్లందకుంట ఇది దశరథ రాముని పాదమంట ఇదిగో ఇల్లందకుంట ఇది సీతమ్మ తల్లి దీవెనంట.
భద్రగిరి అయోధ్యపురి తరించె రామా నిన్ను గని భద్రగిరి అయోధ్యపురి తరించె రామా నిన్ను గని సుగుణవతి శీలవతి వరించె నీవే దైవమని సుగుణవతి శీలవతి వరించె నీవే దైవమని శివధనుస్సును వేటుత విరిచిన జానకి రామా నీవే గతి అదిగో ఇల్లంతకుంట ఇది దశరథ రాముని పాదమంట ఇదిగో ఇల్లంతకుంట ఇది సీతమ్మ ఆత్మదీపమంట లాలనలో పాలనలో తల్లిదండ్రివి నీవు అని లాలనలో పాలనలో తల్లిదండ్రివి నీవు అని వేదనగా ఆరాధనలో రామనామమే రక్షని వేదనగా ఆరాధనలో రామనామమే రక్షని పాప పుణ్యములు కరుణతో గడిగే ఆలయ రూపున స్వర్గమిదే అదిగో ఇల్లంతకుంట ఇది దశరథ రాముని పాదమంట ఇదిగో ఇల్లంతకుంట ఇది సీతమ్మ తల్లి దీవెనంట పూజలకే పూలు అని పాద సేవకే బ్రతుకు అని పూజలకే పూలు అని పాద సేవకే బ్రతుకు అని చీకటిలో వెలుతురులా రామరూపమే దీపమని చీకటిలో వెలుతురులా రామరూపయామి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఇదం విష్ణుర్భుజక్రమే త్రేధానదేవదం నమో నమస్తే పాదం శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామినే నమో నమః దివ్య శ్రీచందనం సమర్పయామి రుద్రాచూర్ణం సమర్పయామి కుంకుమాది ద్రవ్యాన్ని సమర్పయామి పుష్పై పూజయామి ఓం రుదకం సత్యం పరబ్రహ్మ పురుషం కృష్ణమింగళం ఉద్ధరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః శ్రీ ప్రసన్నాంజనేయ స్వామినే నమో నమః దివ్య పుష్పార్చన పూజాంచ కరిష్యే విష్ణు పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాత్. జై శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. ఓం మనోజవం మానదతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానయూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామినే నమో నమః. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామివారి దివ్య పుణ్యక్షేత్రంలో ఎంతో విశేషమైనటువంటి మనకి 8.5 అడుగుల ప్రసన్నాంజనేయ స్వామివారు ఇక్కడ వేయించేయడం జరిగింది. ఈ స్వామివారికి ఎంతో విశేషంగా ప్రతి మంగళవారం శనివారం నాగవల్లి దళార్చన నిర్వహించడం జరుగుతుంది. కావున ఎవరైతే భక్తులు గూఢాంజనేయ స్వామివారికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారో అలానే మన పుణ్యక్షేత్రమైనటువంటి లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో కూడా మనకి ప్రసన్నాంజనేయ స్వామివారు ఎంతో యహోపేతంగా దర్శనమిస్తారు. అలానే ఈ 3 ఆలయాలకు ఎవరైతే ఆంజనేయ స్వామివారి ఆలయాలకు వస్తున్నారో ఇక్కడ కూడా ఈ ఆలయానికి వచ్చేసి ఇక్కడ స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాము. ఎవరైతే ఈ ఆంజనేయ స్వామివారిని ప్రసన్న ఆంజనేయ స్వామివారిని దర్శనం చేసుకుంటారో మనకి ఎటువంటి రోగాలైనా భయాలైనా మృత్యు దోషాలైనా కూడా తొలగిపోవడమే కాకుండా మనకి అనేక కార్యాల్లో విజయం అనేది మనకి లభిస్తుంది. అలానే భక్తులందరూ కూడా మన లక్ష్మీనారాయణ స్వామివారి క్షేత్రానికి వేంచేసి ఇక్కడ ఉన్నటువంటి అనేక దేవతామూర్తులని దర్శనం చేసుకోవాలని మనకి కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ.